హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూలైలో ఈ తేదీన విడుదల చేయబోతుంది. సో ఈ 2000 రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. సో ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఏ తేదీని విడుదల చేస్తుంది ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సహాయం అందుతుంది. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 19 విడతలు విడుదల చేశారు. ఇప్పుడు 20 విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఈసారి డబ్బులు రైతులు పొందాలంటే తప్పనిసరిగా ఈ 3 పనులు చెయ్యాలి. అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి. అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి. అంటే మీ భూమి రికార్డులు వెరిఫై చేయాలి. రెండో పని చూసుకుంటే మీరు ఈకేవీసీని పూర్తి చేసుకోవాలి. ఈకేవీసీ అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబరు లింక్ చేసుకోవడం. ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం. ఈ 3 పనులు మీరు చేస్తేనే మీకు ఈ 2,000 రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాలో జమ అవుతాయి. కొంతమంది ఈకేవీసీ పూర్తి చేసుకోవడం లేదు, అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు. మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా, ఎందుకు చూసుకోవడం చెప్పి అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటే, అంటే మీరు అర్హులా కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలకు కానీ లేదా సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది. సో ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 20 విడత డబ్బులను మనకి జూలైలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అప్డేట్ రావడం జరిగింది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. అంటే మ్యాక్సిమం మనకు 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు, లేదా సరిగ్గా 18వ తేదీనే విడుదల చేయొచ్చు, ముందు కూడా విడుదల చేయొచ్చు, లేదా తర్వాత అయినా విడుదల చేయొచ్చు. మరో 2-3 రోజుల్లో మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేట్ ఫిక్స్ చేస్తే మళ్ళీ చెప్తాను. ఈలోపు రైతులందరూ కూడా అన్నీ కరెక్ట్గా ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పనులు కూడా ఖచ్చితంగా చేసుకోండి. అలాగే రైతులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫార్మర్ డిజిటల్ ఐడి అప్లై చేసుకోండి. అంటే రైతులకు ఇదొక గుర్తింపు కార్డు అనమాట. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.